ఐశ్వర్య రాజేష్ తెలుగులో నటించిన 4-5 సినిమాలే. తెలుగు నటి అయినా ఇక్కడ పెద్దగా ప్రోత్సాహం లభించకపోవడంతో కోలీవుడ్లో సక్సెస్ అయింది. అక్కడి నుంచి తెలుగు సినిమాలకు ప్రమోట్ అయింది. కౌసల్య కృష్ణమూర్తి, మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. కానీ వీటిలో ఏ సినిమా అంతగా ఫేమస్ చేయలేదు. అయితే ఇటీవల రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మాత్రం తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. ఆమె కంటే ఒక్క అడుగు ముందంజలో ఐశ్వర్య రాజేష్. ఈ నేపథ్యంలో ఐశ్వర్యపై స్వరాత్ర ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఐశ్వర్య రాజేష్ని తెలుగు అభిమానులు సౌందర్య అంటూ కీర్తిస్తున్నారు. ఆమె కంటే ఒక్క అడుగు ముందంజలో ఐశ్వర్య రాజేష్. విక్టరీ వెంకటేష్ భార్య పాత్రలో ఐశ్వర్య నటన ఆహార్యంతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో నటిగా ఓ మెట్టు పైకి ఎక్కింది. అచ్చమైన తెలుగింటి ఆడపడుచుని చూపించింది. ఈ సినిమా ఐశ్వర్య కెరీర్లో గొప్ప చిత్రంగా నిలిచిపోతుందనొచ్చు. ఇంతకాలం తెలుగు నుంచి సరైన నటి లేదు అనే ఉన్న వాళ్లకు అవకాశాలు రాలేదు అన్న బాధ చాలామందిలో కనిపించేది. కానీ ఐశ్వర్య సంక్రాంతికి వస్తున్నాంలో నటించిన తీరుతో చాలా కాలానికి ఓ గొప్ప న్యాచురల్ పర్ఫార్మర్ దొరికిందనే ప్రశంస అందుకుంటుంది.